దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ శాశ్వత భవన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ముడసర్లోవ వద్ద 54 ఎకరాల సువిశాల ప్రాంగణంలో జరుగుతున్న భవనాల నిర్మాణంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అపాయింటెడ్ డేట్ 1/6/2026న ప్రారంభమవుతుందని ప్రకటించడంతో 7 ఏళ్లు అంటే ప్రకటన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈ కళ సాకారం అవుతుండడంతో ఇప్పుడు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి ప్రధాన కార్యాలయం అంటే పరిపాలనా భవనం దాదాపు 54 ఎకరాల ప్రాంతం అంటే ఈ ముడసర్లో ప్రాంతం ఇది విశాఖపట్నంలోని ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన ప్రాంతంలోని ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రధాన పరిపాలనా భవనం GM కార్యాలయం బేస్మెంట్ 2 ఫ్లోర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మొదటి అంతస్తు నుంచి ఇప్పుడు నిర్మాణ పనులు జోరందుకుంటున్నాయి. ఇది మొత్తం G+9 ఐకానిక్ భవనంగానేమో దీన్ని రూపొందిస్తున్నారు. పూరి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్కే ఈ పనులు కూడా రావడంతో ఈ పనులు చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇటువైపు పరిపాలనా భవనం, అటువైపు ఏమో సిబ్బంది నివాస సముదాయాలు కూడాను ఇదే ప్రాంతంలో వస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 1 నెల లోపుగానే ఈ స్థలానికి సంబంధించి హ్యాండింగ్ ఓవర్ కానీ ఇతరత్ర రెవెన్యూ సంబంధమైన అంశాలన్నింటినీ కూడా పరిష్కరించి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలోని అప్పుడు జగన్ ప్రభుత్వం దీనిపైన అశ్రద్ధ చూపడం, అలాగే భూమి ఇచ్చామని చెప్పి నామకే వాస్తు ఇవ్వడం, తర్వాత దాన్ని ఫాలోఅప్ లేకపోవడంతో ఏమో ఆ భూమికి సంబంధించిన ఇష్యూస్ అన్నీను అలాగే ఉండిపోయి రైల్వే తమకు పూర్తిగా భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్ప తమ పనులు ప్రారంభించలేమనేసి ఏమో చేతులెత్తేసి కూర్చుంది. కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ప్రాధాన్య అంశంగాను దీన్ని తీసుకొని ఈ భూ సమస్య పరిష్కరించి ఈ 54 ఎకరాలని రైల్వేకి అందజేయడంతో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన విశాఖపట్నం కేంద్రంగా డెక్ బిల్డింగ్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు అవుతుందనేసేమో ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే రైల్వే శాఖ మంత్రి వాళ్ళందరూ కూడానేమో దాన్ని పరిశీలించడం జరిగింది. 1/6/2026 నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రధానమైన భవనాన్ని 2027 మార్చి నాటికే పూర్తి చేయాలన్నది ఒక సంకల్పం. మొదట దాదాపు 198 కోట్లతోటేమో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ తర్వాత దాని అంచనాలు అలాగే కొన్ని డిజైన్లు మారడంతో అంచనా వ్యయం కూడాను మరికొంతగా పెరిగింది. ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పాటైన తర్వాత దాదాపు 11-1200 మంది ఉద్యోగులు ఇందులో పనిచేసే అవకాశం ఉంది. వారందరూ పనిచేయడానికి అలాగే నిత్యం వచ్చే సందర్శకుల కోసం కూడానేమో విశాలమైన భవనాలు, విశాలమైన సమావేశ మందిరాలు కూడానేమో ఇందులో రూపొందించారు. కెమెరా నరేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.